నమస్కారం వనిత టీవీ ప్రేక్షకులకు 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పనిష్మెంట్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పరివర్తన కూడా అంతే విలువిస్తారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఎంత నిజమో అలాగే పరివర్తన చెందిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. ఒడిశాకు చెందిన తొలి ఐపీఎస్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి నేటి జైళ్ల శాఖ డీజీ వరకు కూడా ఆమె మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆమె ఎవరో కాదు, డాక్టర్ సౌమ్య మిశ్రా, జైళ్ల శాఖ డీజీ. మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా వారితో మాట్లాడదాం. మనతో పాటు ఈ వనితా టీవీ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా ఉన్నారు డాక్టర్ సౌమ్య మిశ్రా గారు. వారితో మాట్లాడదాం. ఖైదీలలో ఎటువంటి పరివర్తన తీసుకొస్తున్నారు, స్పెషల్లీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు, అలాగే ఎలాంటి రీఫార్మ్స్ అనేది ఆవిడ స్టార్ట్ చేశారు, అలాంటి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సౌమ్య మిశ్రా గారు. మ్యామ్, తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా స్పెషల్లీ మహిళా ఖైదీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రీఫార్మ్స్ చేస్తున్నారు. ఫస్ట్లీ ఎలా ఉంది జర్నీ? నాకు ఎస్పెషలీ ప్రిజన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక సెపరేట్ పర్స్పెక్టివ్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వీ ఆల్వేస్ థింక్ ఆఫ్ క్రిమినల్స్ యాజ్ క్రిమినల్స్. వాళ్ళకి ఎలాగ రిఫార్మ్ చేయాలి, ఎలాగ వాళ్ళకు రీఇంటిగ్రేట్ చేయాలి సొసైటీ, మేము ఆలోచన అది చేయం. సో ఎలాగ సొసైటీకి క్రైమ్ ఫ్రీ చేయాలి, ఎలాగ క్రిమినల్స్కి పట్టుకొని జైలుకు పంపించేయాలి, అది మా పని. సో ప్రిజన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక వేరే యాంగిల్ నుంచి సేమ్ క్రిమినల్స్కి చూస్తున్నాము. వాళ్ళకి ఎలాగ రిఫార్మ్ చేయాలి, వాళ్ళకు ఎలాగ పాజిటివ్ మెంటాలిటీ తీసుకురావాలి, ఒక మంచి ప్రొడక్టివ్ సిటిజన్గా మళ్ళీ వదిలేయాలి వెళ్ళిన తర్వాత. సో దట్ ఈస్ ద చేంజ్. ఒక డైనమిక్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా మోస్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని డీల్ చేశారు. అట్ ద సేమ్ టైం రౌడీ షీటర్స్ని అణిచివేస్తూ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టారు. తర్వాత ఎంటైర్లీ డిఫరెంట్ జైళ్ల శాఖ డీజీగా. సో స్పెషల్లీ మహిళా ఖైదీలు అంటే వాళ్ళు ఒక మెంటల్ ఇల్నెస్తో వస్తారు, అలాగే అగ్రెసివ్ మెంటాలిటీతో ఉంటారు. వాళ్ళలో రియలైజేషన్ రావడానికి స్పెషల్లీ మానసిక ఆరోగ్యానికి ఎటువంటి సంస్కరణ చేశారు? నేను ఒకటి చెప్తాను అబౌట్ మహిళా ప్రిజనర్స్. ఎంటైర్ వరల్డ్లో చూస్తే మహిళా యాజ్ క్రిమినల్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మాకు కూడా ఇక్కడ ప్రిజన్ డిపార్ట్మెంట్లో కూడా మహిళా ప్రిజనర్స్ కంపేర్ చేస్తే మేల్ ప్రిజనర్స్తో ఓన్లీ 6.71% ఉన్నారు. సో చాలా తక్కువ. ఆన్ ది ఎంటైర్ క్రైమ్ సీన్ చూస్తే మహిళా క్రిమినల్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అందుకని మా దగ్గరే కూడా 2 స్పెషల్ విమెన్ జైల్స్ ఉన్నాయి, ఇంకా 9 విమెన్ లాకప్స్ ఉన్నాయి వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళకు సెపరేట్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఉన్నారు అక్కడ పెడతాము అంటే వాళ్ళకు ములాఖాత్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, వాళ్ళ పిల్లలు, హస్బెండ్, పేరెంట్స్ వస్తారు. సో అది ఇంకా కన్వీనియంట్ చేయడానికి వాళ్ళకు అలాగే పెడతాం. మొత్తం ఎంతమంది మహిళా ఖైదీలు ఉంటారు మ్యామ్? యాజ్ ఆఫ్ నౌ మహిళా ఖైదీలు అంటే ఎన్ని ఖైదీలు చేంజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ డే టు డే మాకు ఉంటారు. ఎందుకంటే అండర్ ట్రయల్స్ వాళ్ళు వస్తారు, కన్విక్టెడ్ వాళ్ళు ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఉంటారు, అండర్ ట్రయల్స్ వస్తారు, బెయిల్ దొరికితే వెళ్ళిపోతారు. సో ఆన్ అన్ యావరేజ్ మాకు అరౌండ్ 470 విమెన్ ప్రిజనర్స్ ఉంటారు అట్ అ గివెన్ టైం. అండ్ మాకు 550 విమెన్ ప్రిజనర్స్ పెట్టడానికి మాకు అకామిడేషన్ ఇవ్వడానికి ఉంది మా దగ్గర. సో ఎంత అకామిడేషన్ ఉంది దానికంటే తక్కువ మంది ఉన్నారు మా దగ్గర. క్షణికావేశంలో నేరాలు చేస్తారు. జైల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది మ్యామ్? జైల్లో వచ్చినప్పుడు న్యాచురల్లీ వాళ్ళు భయంతో ఉంటారు. ప్లస్ ఒకటి సొసైటీ అగెన్స్ట్లో సమ్ బ్యాడ్ ఫీలింగ్స్తో, నెగిటివ్ ఫీలింగ్స్తో వస్తారు. దట్ ఈస్ నార్మల్. ఆల్సో వాళ్ళకు చేంజ్ చేస్తూ వాళ్ళకు ఒక పర్టికులర్ పరిస్థితిలో ఉండి సమ్ క్రైమ్ చేసి ఉంటారు, అది చేంజ్ చేయడం, వాళ్ళకు యాటిట్యూడ్ చేంజ్ చేయడం, వాళ్ళకు నేర్పించడం, కొన్ని స్కిల్స్, ఎడ్యుకేషన్ నేర్పించడం, ప్లస్ వాళ్ళ మెంటల్ హెల్త్ చూడటం, ఎలాగా ఉన్నారు వాళ్ళు, మెంటల్ హెల్త్ పరిస్థితి ఎలాగా ఉంది. ఇంకా ఇఫ్ దే ఆర్ అడిక్టెడ్ టు సబ్స్టెన్స్ ఆర్ ఆల్కహాల్, ఎనీ అడిక్షన్ ఆర్ బ్యాడ్ బిహేవియర్ ఆర్ బ్యాడ్ వైసెస్ ఉంటే అది ఎలాగ చేంజ్ చేయాలి, అవి అన్నీ మేము చూస్తాం జైల్స్లో. తెలంగాణ జైల్లో ఎస్పెషల్లీ ఒక మోటో ఉంది, ఎవరు వచ్చినా సరే వాళ్ళు రిఫార్మ్ అయ్యి బయటకు వెళ్ళాలి. అందుకని మా మోటో ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్.
ఒక పర్సన్ వస్తారు, నేను పర్సనలీ ఇది బిలీవ్ చేస్తాను, ఒక క్రిమినల్ మా దగ్గరకు వస్తున్నారు అంటే బయట తప్పు పని చేసి వచ్చారు కాబట్టి ప్రిజన్స్కు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ సొసైటీకు తిరిగి వెళ్ళాలి. ఆ టైంలో దొరికిన టైం ఎవరికి దొరుకుతుంది? ప్రిజన్ డిపార్ట్మెంట్కు దొరుకుతుంది. ఆ టైంలో మేము అతనికి లేడీకి రిఫార్మ్ చేసుకుని ఒక మంచి సిటిజన్ గా తయారు చేసుకుని సొసైటీకు వదిలేస్తే క్రైమ్ కూడా తగ్గిపోతుంది. అది నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. మహిళా ఖైదీల దినచర్య అసలు ఎలా ప్రారంభమవుతుంది? అది మహిళా అండ్ మేల్ అందరికీ సేమ్ ఉంటుంది. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ, మెడిటేషన్ ఉంటుంది. దెన్ 3 times మీల్స్ ఉంటాయి. మధ్యలో వాళ్ళకు టైం ఉన్నప్పుడు దే ఆర్ టాట్ వేరియస్ స్కిల్స్, అంటే వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తాము. దెన్ ఎడ్యుకేషన్, నార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాము. ప్లస్ ప్రిజన్ వర్క్ కూడా చేపిస్తాము. అందరికీ ఎంగేజ్ చేసి పెట్టడం, అది మా మెయిన్ పర్పస్. ఎంగేజ్ ఎందుకు చేయాలి అంటే ఐడిల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఐడిల్గా ఉంటే ఇంకా ఆలోచన వస్తుంది, దే విల్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, డిప్రెషన్ కొంతమందికి వచ్చేస్తుంది. సో ఎంగేజ్ అయి ఉంటే వాళ్ళకు ఏమి అలాగా డిప్రెషన్ లాగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావు. అండ్ అనదర్ థింగ్, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. వొకేషనల్ స్కిల్ నేర్పిస్తున్నారు, ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాము. సో అవి అని చేస్తే వాళ్ళకు ఒక సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. చాలామంది అనుకుంటారు నేను తప్పు చేశాను, ప్లస్ సొసైటీ కూడా నా అగెన్స్ట్లో తప్పు చేసింది. నా ఫాదర్ మదర్ నాకు మంచిగా చూసి ఉంటే నేను ఇది చేసేదాన్ని కాదు, నా హస్బెండ్ నాకు మంచిగా చూసి ఉంటే నేను చేసేదాన్ని. సో సమ్ సార్ట్ ఆఫ్ బ్లేమ్ టు ద సొసైటీ, సమ్ అక్సెప్టెన్స్, నేను కూడా తప్పు చేశాను అని. ఇలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇక్కడ సాధించి వెళ్ళినప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీలో కూడా వాళ్ళ సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. గతంలో కారాగారాలు ఇప్పుడు కర్మాగారాలుగా మారాయి. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళ వెల్ఫేర్ కోసం కావచ్చు, ఎలాంటి స్కీమ్స్ కావచ్చు, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? సో హోలిస్టిక్ పర్స్పెక్టివ్ మేము తీసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక సమర్థవంతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో వొకేషనల్ స్కిల్స్లో బేసిక్ ట్రైనింగ్, ఎస్పెషలీ టైలరింగ్, ఒక స్కీమ్లో ఇప్పుడు సంకల్ప్ స్కీమ్ అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఒక స్కీమ్ ఉంది. దాని ప్రకారం మొన్ననే లాస్ట్ మార్చ్లో ఒక 100 days 100 womenకు బేసిక్ టైలరింగ్ నేర్పించాము. వాట్ వీఆర్ ఆల్సో టీచింగ్ దెమ్ నాట్ ఓన్లీ వొకేషనల్ స్కిల్స్ కాకుండా ఒక ఎన్వైరన్మెంట్ గురించి, ఎంటైర్ లార్జర్ సొసైటీ గురించి అవగాహన గురించి కూడా మేము ట్రై చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వేస్ట్ టు వెల్త్ అని ఒక కాన్సెప్ట్ పెట్టాము. మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయి, ప్లస్ వేరియస్ ఏలో ప్యాకెట్స్ ప్లాస్టిక్స్ వస్తున్నాయి. సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేయాలి, వేస్ట్ సామాన్ నుంచి యూస్ఫుల్ ప్రొడక్ట్ చేయాలి అని వాళ్ళకు నేర్పిస్తాము. వాళ్ళకు అర్థమవుతుంది దట్ మా దగ్గర కూడా ఏది మేము వేస్ట్ అని అనుకున్నారో వేస్ట్ కాదు, దానికి కూడా చేంజ్ చేసి మేము యూస్ఫుల్ ప్రొడక్ట్స్ చేయగలుగుతాము. సో అది ప్లాస్టిక్లో వాళ్ళు వైర్ తయారు చేసుకుని ల్యాంప్ షేడ్స్, దెన్ చిన్న స్టూల్, సో మెనీ ప్రొడక్ట్స్, హోమ్ డెకర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈసారి మేము ఆల్ ఇండియా డ్యూటీ మీట్ చేసినప్పుడు మినిస్టర్స్, బయట నుంచి వచ్చిన విఐపీస్ చాలా అప్రిషియేట్ చేశారు. ఈవెన్ చైర్స్ కూడా వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సో వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో దెన్ వాళ్ళకి ఎంగేజ్ చేయడానికి కొత్త కొత్త థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొట్లి, ఇప్పుడు చాలామంది లేడీస్ ఇట్ ఈస్ ఫ్యాషనబుల్ పొట్లి తయారు చేస్తున్నారు. సో ఓల్డ్ సిటీ నుంచి ఒక లేడీ ట్రైనర్కి తీసుకొచ్చి వాళ్ళకు నేర్పించాము. సో అది డిమాండ్ చాలా పెరిగింది. మాకు నుమాయిష్లో లాస్ట్ టైం అవి సేల్ మంచిగా అయింది. ఈసారి డ్యూటీ మీట్లో బ్యాంగిల్స్ తయారు చేస్తాము. బ్యాంగిల్స్ ఎందుకంటే దాంట్లో డెకరేషన్ పీస్ చేస్తాము. సో ఆ డెకరేషన్ చేస్తే వాళ్ళకు కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్ కూడా పెరుగుతుంది. సో ఒక ఎనీ ఐటమ్ చేస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఆ అచీవ్మెంట్ ఫీలింగ్తో పాటు వాళ్ళకు డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ కూడా నేర్పిస్తాం. సో వేరియస్ థింగ్స్ ఎలాగా వాళ్ళకు ఎంగేజ్ చేయడం, వాళ్ళకు స్కిల్స్ డెవలప్ చేయడం, ప్లస్ వాళ్ళకు ఒకటి మెంటల్ మైండ్ ఆర్గనైజ్ చేయడం కూడా ప్రయత్నం చేస్తాము. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు భూమిక కౌన్సిలింగ్ సెంటర్ కూడా అక్కడే ఉంది. సో సత్యవతి గారు వచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారు. సో దాట్ హ్యాస్ ఆల్సో హెల్ప్డ్. నాకు ఫీడ్బ్యాక్, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము వాళ్ళకు ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాము. చాలామంది
4, 5, 6 అలాగా చదివి వచ్చేస్తారు. ఎనీ జాబ్ కావాలంటే 10th సర్టిఫికేట్ కంపల్సరీ. అఫ్ కోర్స్ ఆల్రెడీ మాకు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది విత్ ఓపెన్ యూనివర్సిటీస్ లైక్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నాయి. బట్ అది ఒక గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ చేసిన తర్వాతనే వాళ్ళు అది ఆ ఆపర్చునిటీ తీసుకోగలుగుతారు. బట్ అక్కడి నుంచి మాకు మ్యాక్సిమం ఇల్లిటరసీ చాలా హై పర్సంటేజ్ ఉంటుంది ప్రిజన్ డిపార్ట్మెంట్లో. అండ్ ప్లస్ తక్కువ చదివిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ లేడీస్ చాలా తక్కువ చదువుతారు. సో వాళ్ళకి క్లాస్ 10 సర్టిఫికేట్ ఒకటి వస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఒక సెల్ఫ్ రిలయంట్ అవుతారు, ఒక మంచి కాన్ఫిడెన్స్తో వాళ్ళు రీఇంటిగ్రేట్ అవుతారు, వాళ్ళు రీహాబిలిటేషన్ అర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది అని ఇవి అన్నీ చేస్తున్నాం. మహిళా ఖైదీలు ఎన్ని గంటలు పనిచేస్తారు? మహిళా ఖైదీ మేల్ ఖైదీ అంత సేమ్. సో డేలో వాళ్ళకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7 o'clock ఉంటుంది, వాళ్ళకు లంచ్ అరౌండ్ 11-11:30కి ఉంటుంది. అండ్ డిన్నర్ వాళ్ళకు తొందరగా చేస్తాము. లైక్ 4:35లో డిన్నర్ అయిపోయి 6 లాకప్ అయిపోతుంది. లాకప్ 6 to 6, మళ్ళీ 6 వరకు మేము ఎవరు పోరు, ఎవరు ఓపెన్ చేయరు. సో ఇన్సైడ్ బ్యారక్స్ లో వాళ్ళకు బాత్రూమ్స్ అవి అన్నీ ఉన్నాయి. సో లాకప్ అయిపోతుంది. సో నైట్ అంతా లాకప్ లో ఉంటారు, బయటకు నార్మల్ గా వాళ్ళు పనిచేస్తారు. దిస్ ఇస్ ఫర్ ది నార్మల్ ప్రిజనర్స్. సో అది మేము డివైడ్ చేస్తాము. ఫుడ్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, యోగా, మెడిటేషన్ ఆర్ సమ్ పీటీ అలాగా చేపిస్తాము, సో దట్ దే ఆర్ ఫిజికలీ ఫిట్. అండ్ దెన్ దాని తర్వాత ప్రిజన్ వర్క్ ఏముంటే, ప్లస్ కొంతమందికి కౌన్సిలింగ్. ఇంకా మా గవర్నమెంట్ డ్రగ్ అడిక్షన్ మీద బాగా డ్రైవ్ చేస్తున్నారు. సో కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ కూడా వస్తున్నారు, ఈవెన్ విమెన్ ప్రిజన్ లో. సో మాకు యాక్చువల్లీ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నుంచి త్రూ స్టేట్ గవర్నమెంట్ సెంటర్లో నషాముక్త్ భారత్ అభియాన్ కింద అండ్ తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మిషన్ పరివర్తన్ కింద ఇది శాంక్షన్ అయింది. బట్ ఇవి అంతా మేల్ ప్రిజన్స్లో శాంక్షన్ అయింది. 4 డి అడిక్షన్ సెంటర్స్ మేల్ ప్రిజన్కు శాంక్షన్ అయింది, మహిళా ప్రిజన్కు ఏమి శాంక్షన్ కాలేదు. సో నేను తరుణి మమత రఘువీర్ గారికి కాంటాక్ట్ చేసి ఒక డి అడిక్షన్ సెంటర్ ఇప్పుడు మహిళా ప్రిజన్లో కూడా ఓపెన్ చేశాను. దాంట్లో ఎవరు మాకు డి అడిక్షన్ వస్తున్నారు అండ్ దే ఆర్ విల్లింగ్ టు చేంజ్, వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో కూడా వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిపోర్ట్స్. నాట్ ఓన్లీ అంటే from our staff and all, even prisoners kuda they are satisfied with that. Counseling is helping them. In fact వాళ్ళు పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ కు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మీ దగ్గర ఉన్నప్పుడు చేంజ్ చేయండి. కంపారిటివ్లీ మెన్తో పోల్చుకుంటే విమెన్ ఫిజికల్లీ కొంత వీక్గా ఉంటారు. సో వాళ్ళ పట్ల ఎలాంటి ఆహారాన్ని మీరు అరేంజ్ చేస్తూ ఉంటారు? దట్ ఈస్ ఓన్లీ యాజ్ పర్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్లో సైంటిఫికల్లీ వాళ్ళు ఏం చెప్తారు, సేమ్ క్యాలరీస్, సేమ్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ ఇస్తాము. ఆ డైట్ మేము డిసైడ్ చేయము, ఇట్ ఇస్ సైంటిఫికల్లీ డిసైడెడ్ బై ది ఎక్స్పర్ట్స్. సౌమ్య మిశ్రా గారు, ఎవరు పుడుతూనే నేరస్తులు కాదు, సమాజం వాళ్ళ చుట్టూ పరిస్థితులే నేరాన్ని చేసే విధంగా వాళ్ళని పురుగొల్పుతాయి. అలాంటి నేరం చేసి లోపలికి వచ్చేటప్పుడు ఆ మహిళల మెంటల్ స్టేటస్ కావచ్చు, అలాగే మెంటల్ ఇల్నెస్ కావచ్చు, దాన్ని హ్యాండిల్ చేయడం నిజంగా ఒక ఛాలెంజ్. అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ? డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా? ఎస్, డాక్టర్స్ కంటిన్యూస్లీ అవైలబుల్గా ఉంటారు. ఒక పర్టికులర్ మెంటల్ హెల్త్ కంటే ఎక్కువ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్ బిహేవియర్ అవుతున్నారు, లేకపోతే దే ఆర్ హైలీ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్, వాళ్ళకు విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటుంది, అప్పుడు డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తారు. కంటిన్యూస్లీ 24 hours డాక్టర్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ మాకు ఇన్సైడ్ ద ప్రిజన్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇమ్మీడియట్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కొంచెం ఎక్కువ అయితే ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్కు షిఫ్ట్ చేస్తాం. మాకు అంబులెన్స్ కూడా ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ వేరియస్ వెహికల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. వీ డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. మీరు ఫ్యామిలీలో అయితే మీకు జ్వరం వస్తే రేపు చూద్దామని చెప్తారు, ఇక్కడ మేము చేయను, ఇమ్మీడియట్లీ వీ గివ్ అటెన్షన్. బికాజ్ చాలా మంది మీరు చెప్పినట్టు వీక్ పరిస్థితిలో, మెంటలీ వీక్ పరిస్థితిలో, ఫిజికలీ వీక్ పరిస్థితిలో వస్తారు. సో వీ కాంట్ టేక్ ఎనీ ఛాన్స్. ముఖ్యంగా మీరు గమనించినటువంటి టిపికల్ కేసెస్లో ఇక్కడికి వచ్చిన మహిళా ఖైదీలు ఎంతమంది ఉంటారు? అందరూ ఉంటారు, బట్ వన్ థింగ్ వీ డోంట్ డిస్టింగ్విష్, వీ డోంట్ డిస్క్రిమినేట్ ఇన్ ద ప్రిజన్. ఎవరో వస్తే అందరికీ ఇన్మేట్గా మేము చేస్తాము. సో మాకు కౌన్సిలర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దర్ మెంటల్ హెల్త్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దర్ ఫిజికల్ హెల్త్, వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ దర్ అడిక్షన్.
యూజువల్లీ ఆ సిమ్టమ్స్ చూసుకుని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఇస్తాము, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన బిహేవియరల్ చేంజెస్ మేము ఆపరేట్ చేస్తాము. బికాస్ వీఆర్ ప్రిజన్ స్టాఫ్ ఆర్ నాట్ డాక్టర్స్. సో వాళ్ళు వాట్ ఎవర్ సలహా ఇస్తారు, వాట్ ఎవర్ మెడిసిన్స్ ఇస్తారు, దాని ప్రకారం మేము వీ విల్ గో యాజ్ పర్ దోస్ నార్మ్స్ ఆర్ దోస్ ప్రోటోకాల్స్. నేరం చేసేటప్పటికి ఆ విమెన్ ప్రెగ్నెంట్ అయితే గర్భిణిగా ఉన్న మహిళా ఖైదీకి ఎలాంటి ట్రీట్మెంట్? అన్ని వాట్ ఎవర్ ఇస్ ద నార్మల్ ట్రీట్మెంట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అవి కంప్లీట్లీ ఇస్తాము. వాళ్ళకి తీసుకెళ్తాము, మన చెకప్స్ నార్మల్ ఒక ఫ్యామిలీలో ఉన్న లేడీకి ఎలాగా చెకప్ ఏమి ఉంటుంది, సేమ్ ఆర్ ఈవెన్ మోర్ ఉంటాయి ప్రిజన్ డిపార్ట్మెంట్లో. అండ్ డెలివరీ తర్వాత కూడా till 6 years చైల్డ్ కెన్ స్టే విత్ ద మదర్. సో చిల్డ్రన్ కోసం కూడా మాకు సెపరేట్ ఫీడింగ్ రూమ్స్ విత్ ప్రాపర్ ప్రైవసీ అండ్ డాక్టర్స్ వస్తారు, చూస్తారు. పిల్లలకి కూడా క్రాష్ ఉంది ఆడుకోవటానికి. దెన్ మాకు టీచర్స్ కూడా వస్తారు పిల్లలకు చదువు చెప్పడానికి. సో ఆల్ దట్ కేర్ మేము తీసుకుంటాం. మీరు ఐడెంటిఫై చేసి బాగా రియలైజ్ అయ్యి పరివర్తన పొందినటువంటి ఖైదీలు ఎంతమంది ఉండొచ్చు? అంటే నేను పర్సనలీ చూశాను. ఎస్పెషల్లీ ఖైదీ ఎవరు ప్రిజన్ డిపార్ట్మెంట్లో వచ్చి జైల్లో 1 సంవత్సరం కొంచెం లాంగ్ పీరియడ్ ఉన్న వాళ్ళు చేంజ్ నేను చూశాను. సడన్లీ వచ్చి బెయిల్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం ట్రై చేస్తాము. అంటే మాకు ఒకటి చిన్న మోటో ఉంది తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్లో, థమ్ ఇన్ సైన్ అవుట్. ఎవరు సైన్ చేయడం తెలియదు, అస్సలే నిరక్షర, టోటలీ ఇల్లిటరేట్. వాళ్ళకు కనీసం వాళ్ళ పేరు రాయడం నేర్పించి పంపిస్తాం. సంథింగ్ థమ్స్ ఇన్ అంటే వచ్చినప్పుడు వాళ్ళు థమ్ సైన్ చేసి వస్తారు, వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ పేరు రాసి వెళ్ళాలి చేస్తాము. తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము ఎవరు అయినప్పుడు. బట్ యూజువల్లీ నేను చూశాను దట్ ఫిజికల్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఫిజికల్లీ క్రైమ్ చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, సడన్లీ కోపం వచ్చి చేసిన వాళ్ళు మధ్యలో ఎక్కువ చేంజ్ వస్తుంది. ఇక ప్రాపర్టీ అఫెండర్స్తో కంపేర్ చేస్తే, లేకపోతే చీటింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే, వీళ్ళు కొంతమంది అట్లీస్ట్ ఆ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం జైల్లో ఉంటే తప్పకుండా వాళ్ళ దగ్గర చేంజెస్ మేము చూసాం. మ్యామ్, ఎవరికైనా జీవిత ఖైదు పడిన మహిళా ఖైదీలు ఉన్నారా? అవును. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఎప్పటికీ మనం రిలీజ్ కాము అంటే ఒక హోప్ అనేది ఉండదు వాళ్ళ లైఫ్లో. యాక్చువల్లీ మాకు రూల్స్ కూడా ఉన్నాయి, లాలో కూడా ఉంది దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మంచి బిహేవియర్ ఉంటే వాళ్ళకు ప్రీమెచ్యూర్ రిలీజ్ ఆర్ రెమిషన్ లాగా ఫెసిలిటీ కూడా ఉంది. సో 2024 ఫిబ్రవరి జస్ట్ నేను వచ్చిన తర్వాత 35 విమెన్ ఖైదీకి మేము ప్రీమెచ్యూర్ రిలీజ్ ఇచ్చాము. సో టిల్ వాళ్ళ సెంటెన్స్ వరకు వాళ్ళు బిహేవ్ చేయాలి, సరిగా బిహేవ్ చేయాలి. మళ్ళీ క్రైమ్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు ప్రిజన్కి, అది చెప్పి పంపిస్తాం వాళ్ళకు. మళ్ళీ క్రైమ్ చేస్తే మీరు మళ్ళీ వాపస్ వస్తారు జైలుకు, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకు రెమిషన్ ఉండదు. వాళ్ళకు మళ్ళీ డెత్ వచ్చినంత వరకు వాళ్ళకు ఇంకా రెమిషన్ ఉండదు, అది తెలుసు. అండ్ ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదు వాపస్. సో దే హ్యావ్ చేంజ్డ్, ఫుల్లీ చేంజ్డ్. ప్రీమెచ్యూర్ రిలీజ్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకు తెలుసు వాళ్ళు మంచి బిహేవ్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఇండిపెండెన్స్ ఇస్తాము, బయటికి వెళ్ళి పని చేయడం అంటే ఆ ప్రెమిసెస్ లోపల. బికాజ్ ఓపెన్ జైల్ మాకు మహిళలకు లేదు. సో అది వాళ్ళకు తెలుసు. కొంతమంది ఈవెన్ అకౌంటింగ్ చేయడం వాళ్ళు ఓన్గా వాలంటరీ చేస్తారు. నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, దీంట్లో నేను బాగా పని చేపిస్తాను. సో ఒక ఫారెన్ లేడీ ఉంది, ఆమె క్రోషే వర్క్ బాగా చేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చూస్తే కూడా యూ విల్ అప్రిషియేట్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తుంది. ఆమె ఓన్గా వాలంటీర్ చేసుకుని మిగతా లేడీ ఖైదీలకు నేర్పించింది. సో ఇలా కూడా అక్కడ కూడా నేను చూశాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు న్యాచురల్లీ మీరు చెప్పినట్టు మెంటల్ డిప్రెషన్ వస్తారు, చాలా నెగిటివ్ ఫీలింగ్స్తో వస్తారు. బట్ అక్కడ ఉండి వాళ్ళు ఒక సోషల్ లైఫ్ వాళ్ళ మధ్యలో డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళు పాజిటివ్ ఫీలింగ్స్ తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. సో ఓవరాల్ వెళ్ళినప్పుడు దట్ సటన్లీ ఎ బెటర్ పర్సన్. జైలుకు వచ్చినప్పుడు ఎలాగా ఉన్నారో అలాగా ఉండరు. సో దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్. వాళ్ళకు దే థింక్, ఆలోచన చేయడానికి ఒక పాజ్ కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టైప్లో లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఏదో దాంట్లో తప్పు పని చేశారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాజ్ అయింది, వాళ్ళు ఆలోచన చేస్తారు నేను ఏం చేస్తున్నాను. కొంతమంది కూడా నాకు చెప్పారు నేను ఇలాగా ఆల్కహాల్ బాగా తీసుకుని నా లైఫ్ చేంజ్ అయిపోయింది, నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు,
ఇలా చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్యామిలీ వాల్యూస్ నాకు అర్థమైంది. నేను వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటాను, నా పిల్లలకు మంచిగా చూస్తాను, నా హస్బెండ్కు మంచిగా చూస్తాను, నా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి మంచిగా చూస్తాను. సో ఆ రియలైజేషన్ వస్తుంది. సౌమ్య మిశ్రా మ్యామ్, మేము విన్నాము ఇక్కడ మహిళా ఖైదీలకు ఉపాధి అవకాశాలకు సంబంధించి ఆ బేకరీ ఐటమ్స్ కావచ్చు, అందమైన బ్యాంగిల్స్, అలాగే శిల్పారామంలో స్టాల్స్ గురించి ఏంటి అసలు ఇక్కడ తయారైన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ ఎలా జరుగుతోంది? శిల్పారామంలో ఇప్పుడు మేము ఒక పర్మనెంట్ ఇందిరా మహిళా శక్తి బజార్లో ఒక స్టాల్ ఓపెన్ చేసాము. మా లేడీ ప్రిజనర్స్ ఏమి చేస్తున్నారు వాళ్ళు సామాన్ అక్కడ డిస్ప్లే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ మిస్ వరల్డ్ 2025 వాళ్ళు కూడా వచ్చి మా స్టాల్ విజిట్ చేశారు అండ్ బాగా అప్రిషియేట్ చేశారు. గ్రేట్. దట్ ఎలాగా రిఫార్మేషన్ తయారు చేస్తున్నాము, ఎలాగా మా ఇన్మేట్స్కు వీఆర్ గివింగ్ దెమ్ లైవ్లీహుడ్ స్కిల్స్. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మంచి లైఫ్, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడానికి ఎలాగా మేము వాళ్ళకు దారి చూపిస్తున్నాము. వాళ్ళు విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మినిస్టర్ సీతక్క గారు కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు. సో అక్కడ ఒకటి ఉంది. దెన్ నుమాయిష్లో కూడా మాకు బాగా సేల్ అవుతాయి. సో మా విమెన్ ప్రిజనర్స్ చేసిన ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ కొంతమంది బాగా సెన్సిటివ్ ఉంటారు. సో వాళ్ళు అనుకుంటారు ఇది మేము కొంటే ఆ ప్రిజనర్కి హెల్ప్ అవుతుంది. బికాజ్ కొన్నప్పుడు ఆ పార్ట్ ఆఫ్ దట్ మనీ గోస్ టు ద ప్రిజనర్స్ ఆల్సో. సో దాంట్లో వాళ్ళ లైవ్లీహుడ్ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడతారు అని కొంతమంది డెలిబరేట్గా వచ్చి ప్రిజన్ డిపార్ట్మెంట్ నుంచి నుమాయిష్ నుంచి కొంటారు. మాకు ప్రిజన్ డిపార్ట్మెంట్ స్టాల్స్ కూడా వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి. బట్ దీస్ టూ ఆర్ ద మోర్ ఇన్ ఫోకస్. అండ్ లాస్ట్ టైం కూడా మాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నుమాయిష్లో అమంగ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో అండ్ దెన్ బేకరీ ఒక ఓవెన్ కూడా నేను పెట్టాను, ఒక 4 lakhs ఇచ్చి. సో ఓవెన్లో వాళ్ళు బ్రెడ్ అవి అన్నీ తయారు చేస్తారు అండ్ కమర్షియల్ చేయలేదు ఇంతవరకు. సో వాళ్ళు చేసిన బ్రెడ్లో మొత్తం చెంచల్ కూడా మేల్ జైల్ ప్లస్ ఫీమేల్ జైల్కు ఎంత కావాలి అంత దాంట్లో వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక ట్రైనర్ తీసుకొచ్చి ఒక బేకరీ ఐటమ్స్ వాళ్ళకు నేర్పిస్తున్నాము. పిజ్జా, బర్గర్, పఫ్స్, బిస్కెట్స్, దెన్ స్మాల్ కేక్స్ అవి అన్నీ తయారు చేస్తున్నారు. అది కూడా దే ఆర్ హ్యాపీ, ఇన్మేట్స్ కూడా హ్యాపీ. అది ఎక్స్ట్రా ఏమి దాని నుంచి అంటే ఇఫ్ యూ బై ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మేము పే చేయాలి కదా, ఆ పేమెంట్ వాళ్ళకు ఇస్తున్నాం. ప్రజెంట్ డిపార్ట్మెంట్ని పక్కన పెడితే జనరలైజ్ చేస్తే కనుక ప్రస్తుతం సొసైటీలో ఒక ట్రెండ్ నడుస్తుంది. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు, చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు, చిన్న చిన్న విషయాలకే ఒక పెద్ద నేరానికి పాల్పడి ఖైదీలుగా మారుతున్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు? జైలుకు వచ్చిన వాళ్ళకు మేము బాగా కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. నెక్స్ట్ టైం నేను అనుకున్నాను ఒకసారి వచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో మళ్ళీ పడరు వాళ్ళు. బట్ ఇక్కడ బయట మీరు చెప్పినట్టు ఇది నిజం. ఇప్పుడు కొంచెం పేషెన్స్ అందరికీ తగ్గిపోతుంది. అందరూ ఇండివిజువలైజ్డ్ యాటిట్యూడ్ తీసుకున్నారు. ఇంతకుముందు మేము కలిసి ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, సోషల్ లైఫ్లో ఉండాలి. బట్ ఇప్పుడు మేబీ మోడర్న్ ఏజ్లో వెస్టర్నైజ్డ్ వాల్యూస్ వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది. టాలరెన్స్ బాగా తగ్గిపోతుంది అండ్ దాంట్లో న్యాచురలీ అగ్రెసివ్ బిహేవియర్ ఆర్ సెల్ఫిష్ బిహేవియర్ కూడా కనిపిస్తుంది. సో నేను మహిళలకు ఇది చెప్తాను దట్ మీరు బై నేచర్ మహిళలు దే ఆర్ కైండ్ హార్టెడ్. సో మీ ఒరిజినల్ నేచర్తో చూపించేసి పేషెన్స్తో పని చేయండి, తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది. ఇలాగా సడన్ ఆవేశంలో వచ్చి ఏదో తప్పు పని చేసి మళ్ళీ దానికి బికాజ్ ఆఫ్ దాట్ అంతా కష్టపడాలి, అంతా ఫ్యామిలీ వాళ్ళు కూడా సఫర్ అవ్వాలి, ఎందుకు దాంట్లో పడాలి? న్యాచురలీ కొంచెం ఓల్డ్ మాకు ఏది ట్రెడిషనల్ వాల్యూస్ ఏమి ఉండేది ఆఫ్ అండర్స్టాండింగ్, ఆఫ్ రేషనాలిటీ, మంచి విజ్డమ్తో వైజ్ ఎన్ని పని చేసిన ముందు ఒక్కసారి 10 minutes అట్లీస్ట్ ఒకసారి థింక్ చేస్తే తప్పకుండా ఇది జరగకుండా ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్ మీకు నేను ముందు చెప్పాను దట్ సొసైటీలో నేరం మహిళలు చాలా తక్కువ చేస్తారు. మా దగ్గర ఉన్న వాళ్ళు ఓన్లీ 6%, మిగతా అంత మేల్స్. సో ఆల్రెడీ ఆ టెండెన్సీ ఉంది మహిళలో దట్ సొసైటీ చెప్పిన పని చేయడం, లా ప్రకారం పని చేయడం ఇవన్నీ ఆల్రెడీ ఉంది. దానికి కొంచెం ఎక్కువ పెంచితే ఇవి కూడా మాకు ఇన్ఫ్యాక్ట్ విమెన్ జైల్ బంద్ అయిపోతే ఇంకా మంచిది. ఎవరు నేరం చేయకుండా, ఎవరు ఇల్లీగల్ పని చేయకుండా, తప్పు పని చేయకుండా ఉంటే ఇంకా మంచిది. మేము కొన్ని కంట్రీస్ చూస్తున్నాము స్లోగా వాళ్ళు
ఇలాగా కౌన్సిలింగ్ చేసి అవేర్నెస్ పెంచి వాళ్ళు ఒకటి జైలు క్లోజ్ చేస్తున్నారు. సో ఆ పరిస్థితి ఇండియాలో కూడా వస్తే చాలా మంచిది. వనిత టీవీ 17వ వార్షికోత్సవం సందర్భంగా మీ విషెస్ మహిళల కోసం మీరు ఇచ్చే సందేశం? అందరూ మహిళలు మంచిగా ఉండాలి. వాళ్ళు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేయాలి. అది చేస్తే తప్పకుండా ఏ పని చేసినా సరే మీకు సక్సెస్ వస్తుంది. ఆల్రెడీ విమెన్ మీరు బై నేచర్ వర్సటైల్, బై నేచర్ మీకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ బై నేచర్ మీరు సిన్సియర్ అండ్ కమిటెడ్ ఉంటారు ఏ పని చేస్తే. సో ఇవి అన్నీ మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు మీరు వెనుకపడి ఉండాలా, లేకపోతే నేను ఇది నా ద్వారా కాదు అని ఆలోచన చేయొద్దు. ఏ పని చేస్తే మంచిగా చేయండి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, మ్యామ్. Thank you. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పుడుతూనే ఎవరు నేరస్తులు కాదు, సమాజం వాళ్ళ ఉన్న చుట్టూ పరిస్థితులే వాళ్ళ నేరస్తులుగా మారుస్తుంది. ఒక్కసారి తప్పు చేసే ముందు ఆలోచిస్తే నేరరహిత సమాజాన్ని, మెరుగైన సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు అంటున్నారు డాక్టర్ సౌమ్య మిశ్రా గారు. ఇది ఇవాల్టి వనిత టీవీ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాం. నమస్తే.